ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఉప ఎన్నికలు అంటే ఒక 11 స్థానాలకు. ఇప్పుడు ఆ చర్చ ఆంధ్రప్రదేశ్లో ఒక సీరియస్ పొలిటికల్ ఇష్యూగా మారింది. ఎందుకు 11 స్థానాలకి ఉప ఎన్నికలు వస్తాయి అనే దాని మీద ఒక ఆసక్తికరమైన చర్చ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి కావచ్చు, లేకపోతే అసెంబ్లీ నియమావళి నిబంధనల ప్రకారం కావచ్చు. కారణం ఏదైనా జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకో 10 మంది, మొత్తం 11 మంది పైన అనర్హత వేటు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎలా? ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి వెళ్ళను అని మొండికేసుకొని కూర్చుని ఏదో స్కూల్ పిల్లాడు అలిగినట్టుగా అలిగి కూర్చొని అసెంబ్లీకి వెళ్ళడం లేదు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ఆయన చెప్తున్న కారణం అది అంతే. కానీ అసెంబ్లీకి వెళ్ళకపోవడం కారణం ఫేస్ చేయలేక, అసెంబ్లీని ఎదుర్కోలేక, అధికార పక్షాన్ని ఎదుర్కోలేక, అక్కడున్న కొంతమంది ఎమ్మెల్యేల ముఖం చూడలేక, అసెంబ్లీలో ప్రజల సమస్యలను లేవనెత్తే నైతికత తనకు లేదని తెలుసు కనుక దాన్ని మరుగునపరిచి నాకు ప్రతిపక్ష నేత హోదా లేదు అని కుంటి సాకులు. ప్రతిపక్ష నేత హోదా ఎవరిస్తారు? స్పీకర్ ఇస్తారు, చంద్రబాబు ఇస్తారా? ప్రజలు ఇస్తారు. ప్రజలు మీకు ఆ నంబర్ ఇస్తే అసెంబ్లీ దీని ప్రకారం ఆటోమేటిక్గా స్పీకర్ గారు అనౌన్స్ చేస్తారు, మీకు ఆ హోదా దక్కుతుంది. దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ అన్నీ ఉంటాయి. ప్రజలు తీసి నేలకేసి కొట్టినాక నువ్వు నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు అని అంటే ఎవరిస్తారు? అది ఒక సాకుగా చూపించి అసెంబ్లీకి వెళ్ళడానికి ధైర్యం లేక మొహం చెల్లక మొహం చాటేస్తున్న పరిస్థితి. సరే, అది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్, వరుసగా 60 అసెంబ్లీ పని దినాలకు హాజరవ్వకపోతే ఆ సభ్యుడు అనర్హుడు అవుతాడు అనేది అసెంబ్లీ నియమం. ఆ ప్రకారం ఇప్పుడు శీతాకాల సమావేశాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న శీతాకాల సమావేశాలకు తప్పకుండా జగన్ అండ్ కో ఆయన సహచరులు తప్పకుండా హాజరు కావాల్సిందే. సుమారుగా 10 రోజులు జరుగుతాయి అంటున్నారు ఈసారి సమావేశాలు. 10 రోజులు జరుగుతాయా, 3 రోజులు జరుగుతాయా తర్వాత విషయం. కానీ ఎన్ని రోజులు జరిగినా ఈ సమావేశాలకు తప్పనిసరిగా రావాల్సిందే. వచ్చి హాజరు పడితే మళ్ళీ ఆ తర్వాత 60 రోజులకి మీకు అవకాశం ఉంటుంది అని ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు మరొకసారి, ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు ఆయన, మళ్ళీ ఒకసారి చెప్పాడు. సలహా కూడా ఇచ్చాడు. వయసులో పెద్దవాడిగా చెప్తున్నాను, సీనియర్ లెజిస్లేచర్గా చెప్తున్నాను, రండి అసెంబ్లీకి రండి, ఎందుకు మీరు సభ్యత్వాలు కోల్పోతారని ఆయన సలహా కూడా ఇచ్చారు. మరి సభ్యత్వాలు అనర్హులై సభ్యత్వాలు పోగొట్టుకుంటారా, లేకపోతే సభకు హాజరవుతారా అనేది ఒక పాయింట్. సభ్యత్వాలు కోల్పోతే ఉప ఎన్నికలు తప్పనిసరిగా వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే వైనాట్ పులివెందుల అని టీడీపీ తొడగొడుతోంది. మొన్ననే అక్కడ బీటెక్ రవి తన భార్యని జడ్పీటీసీగా గెలిపించుకున్నారు. అవసరమైతే రాజీనామా చేసి నా భార్యతోనే పోటీ చేపిస్తా ఎమ్మెల్యేగా ఉప ఎన్నికనని సవాల్ చేస్తున్నాడు ఆయన. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు. సిద్ధమా, అసెంబ్లీ సమావేశాలకి రావడానికి సిద్ధమా, చర్చించడానికి సిద్ధమా అని చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు. ఇవాళ రఘురామరాజు
ఇవన్నీ చూస్తూ ఉంటే, ఈ సవాళ్ళు, ఈ ప్రకటనలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదో ఉపద్రవం జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని వెంటాడుతున్నట్టు కనపడుతోంది. అయితే ఇక్కడ ఒక అవకాశం ఉంది. సభలోకి రాకుండానే, సమావేశంలో కూర్చోకుండానే బయట నుంచే సంతకాలు పెట్టి వెళ్ళిపోయే ఒక ప్రమాదం ఉంది. ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళకి లోపలికి ఎంట్రీ ఉంటుంది అసెంబ్లీ ప్రాంగణంలోకి. వాళ్ళు వచ్చి వాళ్ళ శాసనసభ పక్ష కార్యాలయంలో కూర్చుంటారు. అక్కడికి సెక్రటరీ దగ్గర నుంచి అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించుకుని దాంట్లో సంతకాలు పెట్టేసి కామ్గా ఒక టీ సమోసా తినేసి వెళ్ళిపోతారు, ఇంకంతే. కానీ నియమావళి ప్రకారం వాళ్ళు సమావేశంలో పాల్గొనాలి. స్పీకర్ గారు కూర్చున్నప్పుడు హౌస్లో ఉండాలి ఒక రోజైనా. వీళ్ళు అలా చేయట్లే, బయట నుంచి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రతి నెల వాళ్ళకి రావాల్సిన జీతభత్యాలన్నీ డ్రా చేసుకుంటున్నారు. పైకి మాత్రం మేము వెళ్ళాం అంటారు. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు, ఉప ఎన్నికల అవకాశం ఎంతవరకు ఉంది, ఏం జరిగే అవకాశం ఉంది, ఈ అంశాలు మనం చర్చిద్దాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పూలా గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఉన్నారు. అండ్ బీజేపీ సీనియర్ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా మీకు ప్రేక్షకులకి గురు పూజోత్సవ శుభాకాంక్షలు అండి. డొక్కా గారు అండ్ నారాయణ రెడ్డి గారు అండ్ విక్రమ్ గారు. డొక్కా గారు అయితే టీచర్ కూడా, ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయుడు కూడా. థ్యాంక్ యూ. యా, నేను టీచింగే కదండి, అడ్వకేట్ కూడా ఉన్నానండి. ప్రాక్టీసింగ్ అడ్వకేట్. అది లాయర్ల పూజోత్సవ దినోత్సవం శుభాకాంక్షలు చెప్పాల్సింది అది చెప్తాను. ఇప్పుడు టీచర్ లేదు కాబట్టి ఇది చెప్తాను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ మినిస్టర్ గా చేశానండి. ఓకే, రైట్. ముందుగా విక్రమ్ గారు, ఈ ఉప ఎన్నికల అవకాశం ఎంతవరకు ఉంది? ఉప ఎన్నికలు ఇప్పుడు మీరు ఒక మంచి పాయింట్ ఒకటి చెప్పారు ఇందాక. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు, మరి జగన్ గారు ఆ రిజిస్టర్ తెప్పించుకొని సంతకం పెట్టారో లేదో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారు చెప్పారు, ఇట్లా నా దృష్టికి వచ్చింది కొంతమంది సంతకాలు పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదు, హౌస్లోకి రాకుండానే అనేటువంటిది. అది యాక్చువల్లీ సాధారణంగా ఏంటంటే మీరు అన్నట్టుగా లెజిస్లేచర్ పార్టీలో వాళ్ళకి లోపల కేటాయించిన దాంట్లో కూర్చుంటారు. ఈ అటెండర్లు కూడా కొంచెం అత్యుత్సాహంగా తీసుకెళ్లి రిజిస్ట్రార్ దగ్గర పెడతారు, వీళ్ళు సంతకం పెట్టేస్తే తీసుకెళ్ళిపోతారు. అది స్పీకర్ గారు చాలా ఫర్మ్గా అది వాళ్ళకి చెప్పాలి, ఎవరైతే సభ్యులు లోపలికి వస్తేనే సంతకం పెట్టాలి తప్ప మీ అంతటి మీరు వెళ్ళి వాళ్ళకి అసెంబ్లీ ప్రెమిసిస్లోకి వచ్చినా కూడా అట్లాగే చేయొద్దు అనేది సభలో కూర్చున్నప్పుడు మాత్రమే సంబంధిత గుమస్తా గారు ఆయన దగ్గరికి సంతకం పెట్టాలి, లేదా వాళ్ళు లేచి వచ్చి సంతకం పెట్టాలి తప్ప వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటే లెజిస్లేచర్ పార్టీ ఆఫీస్లోనో లోపల అసెంబ్లీలో కేటాయించిన రూముల్లో కూర్చుంటే వీళ్ళు వెళ్ళి పెట్టేటువంటి సంప్రదాయాన్ని మార్చాలి. కరెక్ట్ కాదు అది. ఎందుకంటే గతంలో అది వేరేది. గతంలో ఏంటంటే వాళ్ళు ఒకసారి మర్చిపోవచ్చు, అంటే అసెంబ్లీ వరకు వచ్చి లోపలికి వెళ్ళకుండా ఉండే కేసులు అయితే నాకైతే తెలిసి ఎవరు లేరు. అటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అట్లాగా ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే చాలా పవిత్రంగా భావిస్తారు, లోపలికి వెళ్తారు, ఆల్ ది బ్యాగ్ అక్కడ వచ్చిన తర్వాత వెళ్తారు కాబట్టి వాళ్ళు సహజంగా ఎవరన్నా మర్చిపోతే గబుక్కున రిజిస్టర్ తీసుకెళ్ళి సంతకం పెట్టేటువంటి ఒక సంప్రదాయం ఉన్నది. అది చాలామందిని నేను కూడా చూశాను అది. అయితే ఇప్పుడు ఏంటంటే ద క్వశ్చన్ ఏంటంటే అట్లాగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఫేస్ చేసిన మిగతా 10 మంది కూడా ఫేస్ చేసేటువంటి అవకాశం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లాగా దొంగచాటుగా సంతకాలు పెట్టారని అయ్యన్న పాత్రుడు గారు చెప్పడం వల్ల ఇవాళ ఖచ్చితంగా ఉప ఎన్నికలు జరిగితే చాలామందికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా రిజిస్టర్ తెప్పించుకొని సంతకం పెట్టి దీని నుంచి బయటపడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఒకటైతే వాస్తవం అండి, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని హోలిస్టిక్గా చూసినట్లయితే అసలు ఒక ఎమ్మెల్యేని ఎందుకు ఎన్నుకుంటారు? తమ ప్రాంత సమస్యల్ని చర్చిస్తారు, ప్రభుత్వం నుంచి సమాధానం రాబడతారని చేస్తున్నారు.
కానీ వాళ్ళు వెళ్ళకుండా శాసనసభకి వెళ్ళకుండా మేము శాసనసభ్యులను చెప్పుకోవటంలో ఔచిత్యం లేదు. మీకు ఆర్టికల్ 194 ప్రకారం సబ్ క్లాస్ 4 ప్రకారం ఏంటంటే ఒక ఎమ్మెల్యే మీరు చెప్పినట్టుగా ఒక 60 సిట్టింగ్స్ కనుక కంటిన్యూస్గా కనుక యాబ్సెంట్ అయితే దట్ డిక్లేర్ టు బి వేకెంట్, అంటే డిస్క్వాలిఫికేషన్ కాదు, అసలు ఆటోమేటిక్గా అది వేకెంట్ అని అయిపోతుంది అనేది అది ఉన్నది, అది రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఇవాళ మీరు చెప్పినట్టుగా రఘురామకృష్ణరాజు గారు చెప్పారు అని అంటే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందని అనుకోవాలి. స్పీకర్ గారును ఆయన ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఇది ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. 11 శాసనసభ స్థానాల్లో ప్రజలకు రిప్రజెంటేషన్ లేకుండా పోవటం అనేది ఒక సీరియస్ అంశం. అది వాళ్ళ పర్సనల్ అంశం కాదు, అది ప్రజల అంశం. అది ప్రజల అంశాన్ని ఎవరు పట్టించుకోవాలంటే స్పీకర్ గారే పట్టించుకోవాలి. మరి వాళ్ళ బదులు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడతలేదు కదా. కాబట్టి మీకు ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాను. నాని ఫాల్కేవాల ఒక చాలా కాలం క్రితం ఒకటి చెప్పాడు, రాజ్యాంగం అనేది ఎందుకు ఉందంటే పొలిటీషియన్స్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుగుణంగా నడుచుకోవడానికి లేదని అన్నాడు ఆయన. విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుకూలంగా లేదు రాజ్యాంగం, వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఉంది, అంటే ప్రజల కోసం ఉంది రాజ్యాంగం తప్ప వీళ్ళు ఏదో సాకులు చూపించి మీరు ఇందాక చెప్పారు ఆ ప్రిటెక్స్ట్తో ఏదో రకంగా యాబ్సెంట్ అయ్యి దాన్ని తప్పించుకోవడానికి లేదు అని ఆయన చాలా సందర్భాలలో ఆయన చెప్పాడు. అందువల్ల ఇవాళ ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి నేను పోను, నాకు ఇవ్వాల్సిందే, ఇస్తే నేను వెళ్తాను అనేటువంటిది అది రాజ్యాంగం ఒప్పుకోదు, అది ఎక్కడ లేదు అది. కాబట్టి ఇవ్వాల్సింది ప్రజలు ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంకోటి ఏంటంటే భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా డిస్క్వాలిఫై కావాలా ఈ గ్రౌండ్స్ మీద. ఎందుకు అవ్వలేదు అని అంటే సపోజ్ ఏదో రకంగా వాళ్ళు ఏంటంటే పర్మిషన్ తీసుకుంటారు, స్పీకర్ గారు అనారోగ్యమో ఇంకేదో ఇతరత్ర దీని మీద ఉన్నప్పుడు స్పీకర్ గారి పర్మిషన్ తీసుకుని వెళ్ళినప్పుడు స్పీకర్ గ్రాంట్ చేస్తారు ఆయనకు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్. కానీ ఇప్పుడు అది జరగలేదు కదా, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుతుంది. దాన్ని నేను అనుకోవటం, నేనైతే పర్సనల్గా నా ఒపీనియన్ అయితే స్పీకర్ గారు ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది ఒక దొంగ సంతకాలు పెట్టకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది. రైట్. మాణిక్య ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే అండి. వరప్రసాద్ గారు, ఇది ఈ ఉప ఎన్నికలు అవకాశం ఎంతవరకు ఉంది? 11 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఒకటండి, అందరికీ నమస్కారం. ఈ ఆర్టికల్ 101 అంటే 101 ప్రకారం 60 సిట్టింగ్స్ కనుక మిస్ అయితే ఎనీ మెంబర్ డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్పి ఒక ప్రొవిజన్ ఉందండి, ఒక ఆర్టికల్ ఉంది, కాన్స్టిట్యూషన్లోనే ఉంది. దాని మీద రూల్స్ ఫ్రేమ్ చేశారు, దాని మీద ఒక ప్రొవిజన్ పెట్టారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను అనేది ఏంటంటే అసెంబ్లీ అనేది ఒక దేవాలయం అండి, ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీ అనేది. వినిపిస్తుందండి? బ్రహ్మాండంగా పడుతుంది, చెప్పండి. హలో. అసెంబ్లీ అనేది అసెంబ్లీ, హైకోర్టు, మన సెక్రటేరియట్, అదేవిధంగా పార్లమెంట్ సెక్రటేరియట్, సుప్రీంకోర్టు, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ దేవాలయాలు, రాజ్యాంగం సృష్టించిన ఒక దేవాలయం, ప్రజాస్వామ్య దేవాలయాలు. ఈ ఒక ప్రజాస్వామ్య దేవాలయాన్ని బాయ్కాట్ చేయటం అంటే ప్రజలను అవమానించటం, ప్రజాస్వామ్యాన్ని అవమానించటం, రాజ్యాంగాన్ని అవమానించటం. మన రాజ్యాంగ నిర్మాతలు మహానుభావులు స్వాతంత్రం తీసుకుని వచ్చి గాంధీ మహాత్ముడు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, నెహ్రూ లాంటి వాళ్ళు అందరూ కూర్చొని రాసి మన రాజ్యాంగం ఇలా ఉండాలని రాస్తే వాళ్ళ భావాలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైసీపీ పార్టీ ఈరోజు చేస్తుంది ఒక దేవాలయాన్ని, ప్రజాస్వామ్యాన్ని, దేవాలయాన్ని బహిష్కరించటం, అదేవిధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించటం, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని, ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద ఆయన చాలా గౌరవం. ఆయన చివరి ఉపన్యాసంలో ఏం చెప్పాడంటే ప్రజాస్వామ్యం అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చాలా గొప్పది, దీన్ని రక్షించుకోవాలి అని చెప్పాడు ఆయన. ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ అన్ని విలువలను తుంగలో దొక్కేస్తా ఉంది, అంబేద్కర్ యొక్క ఆలోచనలకు విరుద్ధంగా పనిచేస్తూ ఉంది. ఈ ప్రొవిజన్ క్లియర్గా కేటగారికల్గా చెప్తే అది ఎలా కౌంట్ చేస్తారు, ఎలా చేస్తారు చూస్తాము, ఇవన్నీ మాట్లాడుతున్నారంటే వాళ్ళకి రాజ్యాంగం మీద విలువ ఉందా, గౌరవం ఉందా లేదా అని చెప్పి ఒకటి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందండి. హవెవర్
దీనికి 101కి ఏంటంటే ఒక ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ వాళ్ళు షెల్టర్గా తీసుకోవాలని చూస్తున్నారు. అది షెల్టర్గా పనిచేస్తుందా లేదా అనేది గవర్నమెంట్ లేకపోతే హౌస్ స్పీకర్ వీళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు. అది వేరే అంశం. నేను చెప్పొచ్చు ఏంటి ఆ ప్రొవిజన్ ఏంటి? దేవాలయాన్ని పరిశీలిస్తున్న వాళ్ళకి తీసుకోవాలనుకుంటున్న షెల్టర్ ఏంటి? నేను ఇక్కడ రాజ్యాంగం చదువుతాను. దుర్గా డిడి బాస్ కాన్స్టిట్యూషన్ లో ఎవరిదైనా ఒకటే 4లో ఏముందండి, ఇఫ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days ఏ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ హౌస్ absent from all meetings thereof, the house may declare his seat vacant. 60 రోజులు ఆబ్సెంట్ అయితే సీట్ వేకెంట్ గా చేయవచ్చు, డిక్లేర్ చేయవచ్చు, ప్రొవైడెడ్ that in the computing the set period of 60 days no account shall be taken off any period during which the house is prorogued or is adjourned for more than 4 consecutive days. ఈ ప్రొవిజన్లో కొంచెం వాళ్ళకి షెల్టర్ ఉంది, ఉంటే ఉండవచ్చు. కానీ అది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సో మెనీ ఇష్యూస్. వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు, అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకుంటారు, అదంతా స్పీకర్ డిస్క్రిప్షన్ అది. బట్ నేను ఏంటంటే రాజ్యాంగంలో 60 రోజులు ఆబ్సెంట్ అయితే రద్దు చేయమని చెప్పి కేటగారికల్గా ఉంటే, నువ్వు రాజ్యాంగంలో నువ్వు అటెండ్ అయింది, ప్రజలు నిన్ను ఎలక్ట్ చేసుకుంది, నువ్వు అటెండ్ అయ్యి నా యొక్క హక్కుల కోసం, ప్రజల యొక్క హక్కుల కోసం, ప్రజల యొక్క సమాచారం కోసం ప్రభుత్వం దగ్గర నువ్వు హౌస్ను ఉపయోగించుకుంటావు అనుకుంటే, నువ్వు అసలు హౌస్ని బహిష్కరిస్తున్నావు అంటే నీకు రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. హౌస్ అంటే దేవాలయం అండి. ఒకసారి కాదండి, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత అక్కడ ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, డిక్లరేషన్ తీసుకుంటారు కదా రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర. రిటర్నింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ తీసుకుని ఆ తర్వాత స్పీకర్ గారి ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా సభ్యుడిగా. ఆ రోజు ఏమని చేస్తారు? చర్చలో పాల్గొని ప్రజల కోసం పనిచేస్తానని కదా చేస్తారు, అంతేనా? మరి అలా తీసుకున్న ఒత్తుని ఇది వైలేట్ చేయడం కాదా? వీళ్ళకి సభకి రానప్పుడు వీళ్ళు అర్హులుగా సభలో ఉండే నైతికత వీళ్ళకి ఎక్కడుంది? నారాయణ రెడ్డి గారు నమస్తే అండి. వీళ్ళు ఎంతవరకు వీళ్ళు అనర్హులయ్యే ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి? ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? తప్పకుండా 60 రోజులుగాన వీళ్ళుగాన సభకు రాకపోతే తప్పకుండా అనర్హులుగా ప్రకటించడానికి అర్హులు అవుతారండి. ఎందుకంటే సెక్షన్ 101 చాలా క్లియర్గా చెప్పుంది. అదేవిధంగా మీరు అన్నట్లు ఇప్పుడు మాట్లాడుకుంటే ఎక్కడైనా ప్రజలు ఓటేశారు, గెలిపించారు, అక్కడ ఎన్నికల ధృవీకరణ తీసుకున్నారు, ఎన్నికైన తర్వాత మళ్ళా వచ్చి మేము సభా గౌరవాలని పాటిస్తాం, సభకి గౌరవాన్ని కలిగే విధంగా మేము ముందుకు వెళతామని చెప్పని ప్రమాణ స్వీకారం చేసి దాన్ని మర్చిపోయి ఈరోజు సభకే రాకుండా దొంగచాటుగా వచ్చి ఎక్కడో సంతకాలు పెట్టి పోతే అది ఎలా లెక్క అవుతుందో చెప్పండి. కాబట్టి ఏదైతే ఆ పుస్తకం రిజిస్టార్ ఉందో ఆ రిజిస్టార్ని తీసుకొచ్చి లోక్సభ స్పీకర్ కింద ఉన్నటువంటి సెక్రటరీ దగ్గర కానీ పెట్టినట్టయితే ఎవరైనా కూడా సరే వచ్చి ఆ సెక్రటరీ ముందు వాళ్ళు సంతకం పెట్టి వాళ్ళ స్థానంలో కూర్చునే విధంగా కానీ చేసినట్లయితే తప్పకుండా అందరూ వచ్చి తీరాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. లేదా వచ్చి 1 గంట సేపు కూర్చుని తర్వాత అయినా బయటకు వెళ్ళేటువంటి ఆస్కారం వస్తుందే కానీ ఎక్కడ బయట రిజిస్టర్ పెట్టినా సరే, లేకపోతే ఎక్కడో వాళ్ళ రూమ్లో ఎక్కడైతే వాళ్ళకి ఆ పార్టీకి సంబంధించినటువంటి రూమ్ ఏది ఉంటుందో ఆ రూమ్లోకి పిలిపించుకొని ఆ అటెండర్ రిజిస్టర్ని తీసుకురమ్మని చెప్పని అక్కడ అందరూ కలిసి గంపగుత్తుగా సంతకాలు పెట్టేసి ఒక ఛాయ్ తాగేసి అక్కడి నుంచి బయలుదేరిపోవడం అది సమంజసం కాదు. ఎందుకంటే ఇవాళ ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల గురించి, వాళ్ళ మహిళల గురించి, అనేకమైనటువంటి విద్యా వ్యవస్థల గురించి, రోడ్ల గురించి, భవనాల గురించి అనేకమైనటువంటి విషయాలు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ అనేకంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అసలు ఎలాంటి రోడ్డు వేయలేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి అక్కడ ఓటేసినటువంటి ఎవరైనా కూడా మరి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు తెలియజేయాలనేటువంటి ఆలోచనని చెప్పాలనుకుంటే ఎవరికి చెప్పాలండి? ఉండేటువంటి ప్రజాప్రతినిధి గెలిపించినటువంటి ఎమ్మెల్యేకి చెప్తారు. ఆ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడికి వచ్చి సభకు వచ్చి
ఆ కన్సర్న్ మంత్రికి కానీ లేకపోతే ముఖ్యమంత్రికి కానీ విన్నవించుకుంటే ఏం చేయాలనేది, మరి ఆ యొక్క ప్రాంతానికి ఏమి నిధిని ఇవ్వాలి, మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అసలు రిప్రజెంటేషనే లేకుండా గెలిచిన తర్వాత పోయి ఇంట్లో పోయి పడుకొని బయటికి రాకుండా భయపడిపోయి ఏం ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితుల్లో నోట్లో నుంచి మాటలు కూడా సరిగ్గా రాలేనటువంటి విషయంలో ఈ విధంగా ఇరుక్కుపోయారే, ఇది ప్రజలు ఎలా హర్షిస్తారు? కాబట్టి ఏదైతే ఆర్టికల్స్ లో చెప్పుందో దాని ప్రకారం వీళ్ళు ఎందుకు రాలేదనేది నోటీసులు ఇచ్చి తప్పకుండా రద్దు చేసేదానికైతే ఆవశ్యకత అయితే ఉంది. మరి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో మనం కూడా వేచి చూడాలనేటువంటిది తెలియజేస్తాం. రైట్. అయితే దీని మీద స్పీకర్ గారు ఇంత ముందు హెచ్చరించారు, ఇవాళ డిప్యూటీ స్పీకర్ కూడా దాన్ని రిపీట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ సిచ్యువేషన్ ఉంది. అయితే ఒక అవకాశం ఇక్కడ అందరూ మాట్లాడుతున్నది, స్పీకర్ గారు హౌస్లోనే మాట్లాడింది, కొంతమంది బయట సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అని. అంటే అది అసెంబ్లీ సిబ్బంది వైపు నుంచి కూడా ఆ లోపం ఉంది, జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి, వీళ్ళు కూడా ఏదో ఎవరికంటా పడకుండా కారు దిగేసి వెళ్ళిపోయి రూమ్లో కూర్చుని అటెండర్ని పిలిపించుకుని రిజిస్టర్ పెట్టి సంతకం పెట్టేసి వెళ్ళిపోతే తర్వాత సంతకం పెట్టాం మేమని చెప్పేసి అనే అవకాశం ఉంది. దీన్ని ఎంతవరకు అసెంబ్లీ సిబ్బంది కానీ అసెంబ్లీ సభాపతి కానీ ఎంతవరకు దీన్ని కంట్రోల్ చేయగలుగుతారు? సభలోకి రాకుండా బయటే సంతకాలు పెట్టి వెళ్ళిపోకుండా సభలోకి వచ్చి సీట్లో కూర్చుని స్పీకర్ ముందే రిజిస్టర్లో సంతకం పెట్టడం అనేది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఈ శీతాకాల సమావేశాల్లో? వరప్రసాద్ గారు, ఇప్పుడు ఈ సంతకాలు వీళ్ళు బయట నుంచే పెట్టి వెళ్ళిపోతున్నారు అనేది అందరికీ తెలిసిందే. స్పీకర్ గారు అసెంబ్లీలోనే మాట్లాడారు కదా. మామూలుగా అయితే మీరు మంత్రిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా చేశారు. సభలో కూర్చున్న తర్వాత వాళ్ళు అటెండర్ తీసుకొస్తారు, రిజిస్టర్ తీసుకొస్తారు, వాళ్ళు సంతకం పెట్టించుకుంటారు, లేదా మీరే వెళ్ళి సంతకం పెడతారు. అక్కడ వీళ్ళు బయట ఎల్పీ రూమ్లో ఛాంబర్లో కూర్చుని సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అది చేయలేదనుకోండి, వాళ్ళు వచ్చింది మీకు తెలియదు, మీకు ఇన్ ద సెన్స్ హౌస్కి తెలియదు, సంతకం పెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ డిస్క్వాలిఫికేషన్ అనే ప్రస్తావన ఉండదు. మరి దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? చేసే ఆలోచన ఉందా? కాదండి, ఇప్పుడు అసెంబ్లీ మెంబర్స్ ఎలక్ట్ అయిన తర్వాత చాలా మంది సభ్యులు 99% ఆఫ్ ది మెంబర్స్ ఏం చాలా పవిత్రంగా ఫీల్ అవుతారండి. అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ ఎలక్ట్ అయినప్పుడు చాలా హౌస్కి రావటం అనేది ఒక ప్రివిలేజ్ లాగా, ఒక గొప్పలాగా ఫీల్ అవుతారు. రావటం, ఆడ కూర్చోవటం, ఆ లైవ్లో కనపడటం, మాట్లాడటం అనేది ఒక ప్రివిలేజ్ లాగా, ఒక సంతోషంగా, ఒక గొప్ప అవకాశంగా ఫీల్ అవుతారు. మీరు కూడా ఆలోచించండి, ఇప్పుడు 175 మంది, 5 కోట్ల మంది ప్రజల్లో 175 మందికి వాళ్ళని రిప్రజెంట్ చేసే అవకాశం ఉందంటే అది ఎంత గొప్ప అవకాశం అండి. భగవంతుడికి ఎంత గొప్ప అవకాశం అది. అవకాశం అండి. మనకి మాజీ ఎమ్మెల్సీ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. రవి గారు నమస్తే అండి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటి రెడీ అయిపోతున్నారా బై ఎలక్షన్ కి? ఏమన్నా అది అంటే డిప్యూటీ స్పీకర్ మా రగన్ అయితే చెప్తున్నాడు, ఖచ్చితంగా ఇది అంటే రూల్ అయితే ఖచ్చితంగా ఉందని. ఇప్పటికేదో 40 days కంప్లీట్ అయింది, తర్వాత ఇప్పుడు ఒక 10 days అయిపోతే ఇంకా నెక్స్ట్ సెషన్ కల్లా అయిపోతుంది అని ఆయన చెప్పడము. ఆ లోపల ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అంటే మాట తప్పడు మడవ తిప్పడు కాబట్టి వస్తాడని అనుకుంటారన్న. అంటే మాట తప్పడు మడవ తిప్పడు అంటే రాడు, ఆయన రానని చెప్పాడు. రానని చెప్పాడు కాబట్టి ఆ మాట తప్పుడు రాకూడదు. మరి వచ్చాడంటే మాట చెప్పినట్టే. లేదండి, నిన్న సజ్జల మాట్లాడుతూ సజ్జల దిగొచ్చాడండి. దిగొచ్చి మాకు ఆపోజిషన్ లీడర్షిప్ ఇస్తే వస్తామంటున్నాడు. అంటే ఏంటి, అది బదిలీ ఆడుకుంటున్నాడు. రవి చెప్పండి అన్న. నేను మాట తప్పడం మడవ తిప్పడం అంటే రాష్ట్ర ప్రజలకు ఇంకా అంతో ఇంతో కొంతమందికి అది ఉంది, కానీ మాకు పులివెందులకు మాకు తెలుసు కదా అతను ఏం మాట్లాడతాడు, ఎంత మాట తప్పుతాడు, ఎట్లా డైవర్ట్ అవుతాడు అనేది. కాబట్టి నేను అంటున్నా మాట తప్పడు మడవ తిప్పడు కాబట్టి మా జగన్ రెడ్డి మళ్ళా ఏమన్నా వస్తాడేమో అని అన్నా. ఎందుకంటే నిన్న పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ చూసిన తర్వాత ఆయన
బై ఎలక్షన్ కు పోతాడని నేను అనుకున్నా. అంటే ఇట్లా డిస్క్వాలిఫై అయితే బై ఎలక్షన్ వస్తుంది కదా, ఇవన్నీ మళ్ళా ఎందుకు సమస్యలు అనేది ఉంటుంది. జగన్ మరీ అంత భయపడే రకం కాదే మనిషి, చాలా అట్లా భయపడతాడా? చిన్న చిన్న వీటికి భయపడతాడా? ఏం చూడండి నా ఇప్పుడు ఏముంది, ఆయన డిప్యూటీ స్పీకర్ గారు చెప్పినట్లు ఆల్రెడీ 40 days అంటే ఇప్పటి నుంచి రోజు కౌంట్ డౌనే కదా. 40 కాదు, ఈ సెషన్ కి గనక ఇప్పుడు జరుగుతున్న సెషన్, రాబోయే సెషన్ కి, సారీ నేను ఇందాక శీతాకాల సమావేశాలు అన్నాను, సారీ క్షమించాలి, వర్షాకాల సమావేశాలు ఇవి. ఇప్పుడు రేపు జరగబోయే 18వ తేదీ నుంచి వచ్చే వర్షాకాల సమావేశాలు గనక అటెండ్ అవ్వకపోతే 10 రోజులు జరిగితే 2 రోజులు ఇంకంతే, ఈ సమావేశాలతోనే అయిపోతుంది వాళ్ళ డిస్క్వాలిఫై చేసే అవకాశం. అవునా? ఇంకోటి మామూలుగా ఈ డిస్క్వాలిఫికేషన్ ఇది వాళ్ళు వాస్తవంగా అంతకుముందు 2024లో రిజల్ట్ చూసిన తర్వాత ఈవీఎం అని అడిచినాడు. అవును. తర్వాత ఇప్పుడు నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే దౌర్జన్యము రిగ్గింగ్ అని అతనికి ఏదో నోట్లో ఏలు పెడితే పొరగను అని చెప్తాడు. ఇదంతా ఎందుకు? సెంట్రల్ బలగాలతోనే కావాలంటే నువ్వు రిజైన్ చేయి, మేము చేస్తాము, జెడ్పీటీసీకి రమ్మని మనం ఆ రోజు అడిగినాం. దానికైనా స్పందించి రావచ్చు అతను. ఈ డిస్క్వాలిఫికేషన్ ఇంత దూరం అవసరం లే. అంటే ఆ రోజు మీ శ్రీమతి గారు జడ్పీటీసీగా గెలిచిన జోష్ లో అన్నావా, లేకపోతే ఇప్పటికీ అదే జోష్ లో అంటారా? 100% అన్నా. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే పులివెందుల ప్రజలకు, పులివెందుల ఓటర్స్ కు అంతకుముందు వైఎస్ కుటుంబంతో ఉండే ఎమోషనల్ బాండింగ్ ఇప్పుడు లేదన్నా. అవునా? ఓకే. 100% లేదు. అంటే ఏం లేదు దాంట్లో, సింపుల్. రాజశేఖర రెడ్డి ఇలా, జగన్మోహన్ రెడ్డి ఇలా, అంతే. వేరే ఈక్వేషన్ ఏం లేదు. రాజశేఖర రెడ్డి అయితే ఈ రకంగా ఉండింది, అతను వాళ్ళ నాన్న మాదిరి కాదు, ఇతను ఆ తర్వాత ఈ టైపు. జనానికి ఆ క్లారిటీ వచ్చేసిందా? 100% వచ్చిందన్నా. 100% వచ్చింది. ఇంకోటి, కార్యకర్తలు ఈరోజు బిల్స్ మీద కూడా అందరికీ తెలుసు, ఇతను కమిషన్ తీసుకొని పులివెందుల మెడికల్ హాస్పిటల్ వాళ్ళకు 150 కోట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యలో కొట్టాడు బటన్. ఆ విషయం అందరికీ, అంటే ఇది రికార్డెడ్ డాక్యుమెంటల్ ప్రూఫ్ గా ఉంది. అంటే మా పులివెందుల్లో మాతో ఏమేమో చేయించి మాకు బిల్లులు అడిగితే కూడా మాకు కొట్టకుండా వాళ్ళు కమిషన్ ఇస్తారని వాళ్ళకి 150 కోట్లు కొడతావా అనేది ప్రజల్లో కూడా బాగుంది. ఇందాక నేను చెప్పినట్టు ఎమోషనల్ కనెక్షన్ పోయిందినా. ఇప్పుడు నిన్న ఈ ఎలక్షన్ మేము ఇంత సక్సెస్ అయినామంటే దానికి కారణం వచ్చేసి వైఎస్ కుటుంబంలో కూడా వాళ్ళకి ఎవరు కూడా సహకరించడంలే, ఓన్లీ అవినాషే. కాబట్టి నీకు ఆ ప్రజలకు ఆ బాండింగ్ పోయింది. సెకండ్ ఏంటంటే, అంతకుముందు చాలా మందిని నేను ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు అటు సైడ్ మాకు ఆల్టర్నేట్ ఏముంది, ఇంకా ఇష్టం ఉన్నా లేకుండా ఇక్కడే సావాలి కదా అని అంటున్నారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే, సరే మీరు కూడా గట్టిగా ఉన్నారు, నాయకత్వంగా ఉంది, తప్పకుండా మేము ఆ పార్టీలకు కూడా వస్తామని మెయిన్ లీడర్స్, అసంతృప్తి వాళ్ళంతా కూడా ఇప్పుడు రెడీ అవుతారన్న. బ్రహ్మాండమైన చేరికలు ఉంటాయి. తర్వాత ఈ 2-3 months లో మేమైతే 100% ప్రిపేర్ గా ఉన్నాం, రెడీగా ఉన్నాం. 100% పులివెందుల జెడ్పీటీసీలో ఏం జరిగిందో అదే కథ పునరావృతం అవుతుంది. ఒకవేళ ఉప ఎన్నికే వస్తే మీరు నిలబడతారా? మన జెడ్పీటీసీగా గెలిచిన మీ శ్రీమతిని నిలబెడతారా? అది చంద్రబాబు నాయుడు గారు అసలు మా కుటుంబానికి ఇస్తాడా, ఎవరికైనా ఇస్తాడా? అది టీడీపీ భలే తయారైనారు. ఒక్క మాట కూడా టక్మని కూడా నోరు స్లిప్ అవట్లా. మళ్ళీ ఆయనకి ఎక్కడ కోపం వస్తుంది చంద్రబాబు నాయుడు గారే, లేదు మా ఆవిడ అనట్లే, నేను అనట్లే, నువ్వు చూడు అలర్ట్ అయిపోయారు. అవునా? అంటే నేను అనేది ఇది పార్టీ డెసిషన్ కదన్నా, ఏదైనా మనంతకు మనము. నేను అనేది ఎంత అంటే మీరు ఎంత షార్ప్ అయిపోయారంటే టీడీపీ లీడర్లు సడన్ గా నిద్ర లేపి అడిగినా కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని లాగుండే. అంటే మాకిచ్చే ట్రైనింగ్, మాకిచ్చే శిక్షణ అలాగుంది. అప్రమత్తంగా ఉండి ఎక్కడా కూడా చిన్న కూడా, ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే, అంటే ఓపెన్ గా చెప్తున్నా, లోకేష్ బాబు గారు ఆయన, మనం అప్రమత్తంగా లేకుంటే 151 సీట్లు 11 సీట్లు అయినప్పుడు 164 సీట్లు కూడా ఎందుకు కాకూడదు? మనకు గర్వము తల ఎక్కడా గాని ఒక పదం మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడాలా. ప్రజలకు ఏదైనా గానీ మనం వీళ్ళు ఇబ్బందికరంగా తయారైతే మన జగన్ రెడ్డికి ఉండే రిజల్టే వస్తుంది. కాబట్టి మీరంతా అప్రమత్తంగా ఉండాలి. మాకు పదే చెప్పడంతో మీరు అలవాటు అయిపోయిందన్న. మంచిదే, అలా ఉంటే మంచిదే. డిసిప్లిన్, అలర్ట్నెస్ ఉండాలి రాజకీయాల్లో. ఓకేనా? ఏం మీ ద్వారా జగన్ రెడ్డిని కూడా కోరేది అదేనా,
ఇప్పుడు నేనేందో అసెంబ్లీకి తీసుకోమని కోరుతున్నావా? కాదన్నా, కేంద్ర బలగాలతో ఆయనకు నచ్చిన బలగాలతో ఆయన పెట్టే వెబ్ కెమెరాలు అన్ని పెట్టుకొని బై ఎలక్షన్ కు రమ్మన్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ రవి గారు. రైట్, చెప్పండి డొక్క గారు, చెప్పండి. వీళ్ళు బయట నుంచే సంతకాలు పెట్టి వెళ్ళిపోకుండా సార్ హౌస్ ఆ రకమైన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఏ సభ్యుడికైనా, వీళ్ళని కాదు అసలు. స్పీకర్ గారు దానికి వాళ్ళు బిజినెస్ రూల్స్ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇస్తారండి. లోపలికి వచ్చి సైన్ చేయాలి. హౌస్ లో ఎంటర్ అయిన తర్వాత అక్కడ గేట్ దగ్గర లోపల సైన్ చేసే విధంగా పెట్టవచ్చు. తర్వాత సభ్యులు ఒకవేళ బయటకు రిజిస్టర్ తీసుకెళ్లి సంతకాలు ఎవరైనా పెట్టిస్తే సంబంధిత ఉద్యోగి గాని అధికారి గారు ఎవరైనా సరే సస్పెండ్ చేయాలి. ఉద్యోగాలు పోతాయని చెప్పవచ్చు. అలా చేస్తేనే ఇది ఆగుతుంది. సస్పెండ్ చేసేయాలి. ఇక్కడ ఒక సబ్మిషన్ అండి. ఇందాక రూల్ కి ఈ హిస్టరీలో అంటే మన పార్లమెంటరీ చరిత్రలో ఒక 4 సభ్యులు ఈ విధంగా డిస్క్వాలిఫై చేశారండి. 4 సభ్యులు డిస్క్వాలిఫై చేశారు. ఎవరెవరంటే రేవు శ్వేతలపతి రామకృష్ణ రంగారావు, రబీర్ ఆషాన్, అబ్దుల్ హమీద్ అండ్ అనదర్ పర్సన్ ఉన్నాడండి. మహాపాత్ర అని ఒక అతను ఉన్నాడు. 4 డిస్క్వాలిఫై చేస్తారు. ఇదే 101 కింద 60 days ఆబ్సెంట్ అయితే. ఇక్కడ ఏం చేశారంటే ఈ 3 డిస్క్వాలిఫై చేసేటప్పుడు హౌస్ వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇస్తే వాళ్ళు రెస్పాండ్ కాలేదు. కాకపోతే వెంటనే డిస్క్వాలిఫై చేశారు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ పులివెందుల పులి అని చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇతను చాలా రోషము మడమ తిప్పడని అందరూ అంటున్నారు కదా. రేపు స్పీకర్ కనుక నోటీస్ ఇస్తే 60 days తర్వాత నేను రెస్పాండ్ అవ్వకపోతే 60 days కి నోటీస్ రెస్పాండ్ అవ్వకపోతే స్టేట్ అవే డిస్క్వాలిఫై అవుతాడు. ఇక్కడ క్లియర్ గా 3 సభ్యుల్ని ఇది నేను ఎక్కడి నుంచి సైట్ చేస్తున్నంటే సుభాష్ కశ్యప్ అని పార్లమెంటరీ సెక్రటరీ జనరల్ చేశాడు. చాలా అథారిటరీ ఆన్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. ఆయన ఈ ప్రొవిజోకి రాస్తూ వైల్ మూవింగ్ ది మోషన్ ది మినిస్టర్ ఇన్ఫార్మ్డ్ ది హౌస్ దట్ ది అబోవ్ మెన్షన్డ్ మెంబర్స్ వర్ రిటర్న్ టు ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ whether they had anything to say about but no reply had been issued. రిప్లై రాలేదు కాబట్టి వాళ్ళ 3 డిస్క్వాలిఫై చేశారని చెప్పాడు. అదేవిధంగా రేపు 60 రోజుల తర్వాత స్పీకర్ నోటీస్ ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి కాస్త ఇది కదా వంకర మనిషి కదా, డెఫినెట్ గా ఆన్సర్ ఇవ్వడు, లెక్క చేయడు. కాబట్టి డిస్క్వాలిఫై అయిపోతారు మొత్తం సభ్యులు. అతను నమ్ముకొని మిగతా వాళ్ళంతా అన్యాయం అయిపోతారు. కాబట్టి నాకు తెలిసి ఈ సిచ్యువేషన్ అరైజ్ అయితే వైసీపీలో డివిజన్ వచ్చి 6-7 మంది బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేస్తే అప్పుడు మొత్తం వాళ్ళు ఎమ్మటే ఎలక్షన్ శాసనసభ పక్షం వైసీపీ ఉండదు. ఇంకా కొత్త పార్టీ ఏర్పడ వైసీపీ వాళ్ళదైపోద్ది. ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళదైపోద్ది. ఇంకోటి చెప్తున్నా సార్ నేను విత్ అథారిటీ బుక్స్ తో చెప్తున్నాను. నేను ప్రమాణ పూర్తిగా తెలియజేస్తున్నాను. మన రెడ్డి గారికి కూడా తెలుసు, మన నెల్లూరు రెడ్డి గారికి. నేను 16 సంవత్సరాలు సభ్యుడిగా ఉన్నానండి. అసెంబ్లీలో 10 ఏళ్ళు, కౌన్సిల్ 6 ఏళ్ళు. ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాలేదండి. ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాలేదు నా జీవితంలో. ఎందుకంటే అసెంబ్లీలోకి వెళ్ళటం అనేది ఒక ప్రివిలేజ్, ఒక పవిత్రమైన ప్లేసు. అక్కడికి వెళ్ళాలి. ఖచ్చితంగా టయానికి వెళ్తాను. నమస్కారం చేసిన పని ఉంటే టీ తాగడానికి బయటకు వెళ్తాను, ఏదైనా ఆఫీస్తో మాట బయటకు వెళ్తాను. కానీ హౌస్ నుంచి నేను ఎప్పుడు బయటకు వెళ్ళను. కావాలని నాతో ఉన్న కొలీగ్స్ అందరిని అడగండి. అంటే హౌస్ అంటే అంత గౌరవించాలండి. నారాయణ మీరు చెప్తున్నారు ఇందాక నుంచి అడిగారు, ఏంటి చెప్పండి. ఇప్పుడు టెక్నాలజీస్ చాలా కొత్తగా వచ్చాయండి వెంకటకృష్ణ గారు. అవును, మనం వెళ్ళి రిజిస్టర్లో సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదు. మన లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే తంబు పెడతామో తంబు బదులు ఫేస్ ఐడెంటిటీ ఉంటుంది. అవును, ఆ ఫేస్ ఐడెంటిటీ తీసుకుంటేనే అది అటెండెన్స్ ఇస్తుంది. లేకపోతే ఈ దొంగ పని చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ పుస్తకం తీసుకెళ్లి అందరి సంతకాలు కూడా ఒకరే పెట్టేస్తారు. మళ్ళా దాన్ని మనం వెరిఫై చేయాలంటే మళ్ళా పోలీసులకి ఇవ్వాలి, లేకపోతే మళ్ళా సంతకాలకి ఒకసారి టెస్టింగ్ కోసం చెప్పి మళ్ళీ ల్యాబ్కి పంపించాలి. ఇవన్నీ జరిగేటప్పటికి తెల్లారిపోతాయి. ఇవన్నీ జరిగేటప్పటికి మా ప్రసాద్ గారికి తెలుసు. ఇవన్నీ జరిగేటప్పటికి తెల్లారిపోతే మనకు ఆ సమయం కూడా 6 సంవత్సరాలు కూడా అయిపోతాయి. కాబట్టి టెక్నాలజీ ఏది, ఆ టెక్నాలజీని మనం తీసుకొచ్చుకుని ఆ టెక్నాలజీని తీసుకొచ్చి ఫేస్ ఐడెంటిఫై లోపలికి రాగానే ఫేస్
ఫేస్ ఐడెంటిఫై అవుతుంది, అప్పుడు మాత్రమే అతనికి అటెండెన్స్ పడుతుంది. అప్పుడు వచ్చి ఆయన కూర్చుంటాడు. అసలు గౌరవం అండి. మన స్పీకర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్పీకర్ ముందు ఉన్నటువంటి సెక్రటరీ ఉండేటప్పుడు ఆయన ముందు తల వంచుకొని మనం ఒక సంతకం పెట్టి స్పీకర్ గారికి ఒక నమస్కారం పెట్టి మన సీట్లో వచ్చి కూర్చుంటే అది ఒక సభా గౌరవం. సభని మనం గౌరవించినట్లు, అట్లాగే సభాపతిని కూడా గౌరవించినట్లు. మరి దీంట్లో ఎందుకు ఫాల్స్ ప్రిస్టేజెస్కి వెళ్తున్నారో అయితే అర్థం కావడం లేదు వైసీపీ వాళ్ళందరూ కూడాను. ఎప్పుడు కూడా మేము లేచి బయటికి రావాలంటే కూడా కాస్త వంగి సభాపతిని ఇక్కడ కూర్చొని ఉన్నాడు కదా అని చెప్పనేసి ఆయనకి ఇటు చేతులతో దండం పెట్టడమో లేకపోతే వంగి బయటికి రావడం అనేది సీనియర్ సభ్యులు మంత్రులు కూడా ఆ విధమైనటువంటి ఆ సభ్యత సంస్కారం కలిగి పరిస్థితి. మరి నేను మీరు చూస్తా ఉన్నాను, ఎందుకు భయపడిపోతున్నారో అర్థం కావడం లేదు. ప్రాక్టీస్ ఈ పార్లమెంట్ ప్రాక్టీసు ఈవెన్ మనకు గతంలో మేమంతా ఉండేటప్పుడంతా కూడా చాలా జాగ్రత్తగా పనిచేసేవాళ్ళం. ఏదైనా బయటకు వెళ్ళాలంటే కూడా మాకు ఒక స్లిప్ వచ్చేది, నాకు కానీ మన వరప్రసాద్ గారికి కానీ, బిల్లు వస్తా ఉంది బయటకు వెళ్ళబాకండి, ఇంకొక హాఫ్ అన్ అవర్ సభను లాగాలి, ఇదిగో ఇది ఫలాని కరువు మీద లాగుదాం, లేకపోతే రైతుల మీద చర్చిద్దాం, ఈ చర్చని కొనసాగించండి అని చెప్పని ఒక స్లిప్ పంపించేవాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్లు. మేము దాన్ని కొనసాగించేవాళ్ళం. అంటే ఎక్కడా కూడా మేము మాట్లాడుతూ ఉంటే ఆ అవకాశాన్ని మా ప్రజానికం, మా నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరూ కూడాను మా సార్ ఏం మాట్లాడుతున్నారో, మేము ఇక్కడ గెలిపించి పంపించాము, మా గురించి ఏం మాట్లాడుతున్నారు, మాకు బ్రిడ్జి కావాలని మాట్లాడుతున్నారా, మా బాధలు చెప్తున్నారా, మా విషయాలన్నింటినీ కూడా సభకి తెలియచేస్తున్నారా, మా ప్రాంతానికి నిధులు తీసుకొస్తున్నారా, సీఎం గారు వీటిని వాచ్ చేస్తున్నారా, వీటిని ఐడెంటిఫై చేస్తున్నారా, వీటిని అన్నింటినీ కూడా నోట్ అవుతా ఉందా పార్లమెంట్ మన అసెంబ్లీలో కానీ లేకపోతే కౌన్సిల్లో కానీ, ఇవన్నీ కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్ మాట్లాడుతున్నారా లేదా, ఇలాంటి చర్చలన్నింటినీ కూడాను మేము చాలా కూలంకుశంగా చర్చించేవాళ్ళం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 11 మంది సభ్యులు ఏమవుతున్నారో అని అర్థం కావట్లేదు. మరి ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడరు. ఆ ప్రజలు ఎన్నుకున్నారు కదా, వాళ్ళు రేపు ఏం చేయాలి, రేపు ఎవరో ఒకరు పిల్లేస్తారు, అయ్యా నేను ఓటేశాను, మా యొక్క ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన అసెంబ్లీకి పోవడం లేదు కాబట్టి ఇతన్ని రద్దు చేయండి, పలాని రూల్ ప్రకారం రద్దు చేయండి అని చెప్పని పిల్లేస్తే రేపు తప్పకుండా వీళ్ళకి ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని కూడా నేను కరెక్ట్ గా తెలియజేస్తా ఉన్నాను వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఇది ఆషామాషి కాదు, ఇది అవును కరెక్టే. అయితే కాబట్టి తప్పకుండా దీనికి మంచి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కి మంచి అవకాశం. అవును. సో దీని మీద తప్పకుండా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటారు కదా, రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటారు. తప్పకుండా ఈ విషయం మీద యాక్చువల్ గా చెప్పాలంటే ఆ రూల్ బుక్ లో ఉన్నటువంటి పరిస్థితి ప్రసాద్ గారికి బాగా తెలుసు, నాకంటే కూడా ఎక్కువగా చదువుతూ ఉంటాడు ఆయన, రాజ్యాంగం కూడా పూర్తిగా చదివినటువంటి వ్యక్తి. ఏదైనా కూడా సరే డిస్క్రిప్షన్ ఆఫ్ పవర్ అనేది స్పీకర్ గారికి ఉందండి. ఈ బయట సంతకాలు పెట్టి వెళ్ళిపోకుండా హౌస్ లోకి మస్ట్ అండ్ షుడ్ గా లోపలికి వచ్చిన తర్వాతే సంతకాలు పెట్టాలి అనేది అది స్పీకర్ గారు ఎలా చేస్తారు అనేది ఒకటి చర్చించాం మనం. దాంతోపాటు ఈయన అపోజిషన్ లీడర్ గా అధికారం ఇస్తేనే నేను వస్తాను అని అనడం ఎంతవరకు కరెక్ట్? ఆయన రావట్లేదు కాబట్టి మిగతా 10 మంది ఒక్క నిమిషం అండి, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఆయన రావట్లేదు కాబట్టి మేము రామని చెప్పి ఆ మిగతా 10 మంది రాకపోతే అది ఏ రకమైన ప్రజా ప్రాతినిధ్యం అవుతుంది, ఏ రకమైన బాధ్యత అవుతుంది అనేది ఒక పాయింట్. ఎమ్మెల్యేలు వాళ్ళకి నిధులు కావాలన్నా, వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారం అవ్వాలన్నా ప్రభుత్వంతోనే అవ్వాలి. ప్రభుత్వంలోని అధికారులు, ప్రభుత్వంలోని సంబంధిత శాఖల మంత్రులు అసెంబ్లీలో ఆ సమస్యను చర్చించడము, ఎమ్మెల్యేలు సెక్రటేరియట్లోకి వెళ్ళి వాటిని ఫాలోఅప్ చేసుకోవడం ద్వారానే వాళ్ళ నియోజకవర్గాల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ 11 మంది సభ్యులు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అసలు ఆ పని చేయట్లేదని క్లియర్గా అర్థమైపోతుంది. నియోజకవర్గాల సమస్యలు కానీ, ప్రజల సమస్యలు కానీ, ఆ నియోజకవర్గాలకు రావాల్సిన నిధుల విషయంలో కానీ వీళ్ళు పూర్తిగా గాలి కొదిలేశారు. వీళ్ళు అసెంబ్లీని గాలి కొదిలేశారు, నియోజకవర్గాన్ని గాలి కొదిలేసి అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది పెద్ద తప్పు. ఆ వెళ్ళపోవడానికి ఈ కారణం చూపించడం ఇంకా తప్పు. అప్పుడు అలాగే 14-19 అప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్లకుండా పాదయాత్రకి వెళ్ళిపోయాడు. ఈయనకి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అనవసరం. ఈయన అసలు
ఇది రెండోసారి ప్రూవ్ అవుతుంది. అంతకుముందు ఓదార్పు యాత్ర, ఆ తర్వాత పాదయాత్ర, ఇప్పుడు ఏ యాత్ర లేకపోయినా బెంగళూరు యాత్ర. నేను మాత్రం అసెంబ్లీకి వెళ్ళను. అయితే ఒక చిన్న ఇదండి, అంటే వరప్రసాద్ గారు చెప్పిన దానికి నేను ఒకటి యాడ్ చేస్తున్నా. అంటే ఆర్టికల్ 101 డీల్స్ విత్ అంటే డిస్క్వాలిఫికేషన్. బట్ ఆర్టికల్ 194 ఏంటంటే అది కేవలం యాబ్సెన్స్ అనమాట. యాబ్సెంట్ అయితే 194 అట్రాక్ట్ అవుద్ది. దానికి ఏమో నోటీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్ గా డీమ్ టు బి వేకెంట్ అనమాట. అంటే అసలు ద క్వశ్చన్ డజంట్ అరైజ్. అంటే స్పీకర్ నోటీస్ ఇవ్వటం, అది ఇందాక వరప్రసాద్ గారు చెప్పింది, దట్ ఈస్ డిఫరెంట్. అది ఏంటంటే యాంటీ డిఫెక్షన్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ అసెంబ్లీ అనేది వారు చెప్పినట్టుగా ఇట్ ఈస్ అ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. అందులో ఉండేటువంటి రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులు అందరికీ ఆదర్శంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, మీకు ఎప్పుడైతే వాళ్ళు దొంగచాటుగా వెళ్ళి సంతకాలు పెట్టారని చెప్పారు కదా, స్పీకర్ గారు చెప్పారు. కాబట్టి అసలు వాళ్ళ మీద అంటే డిస్క్వాలిఫికేషన్ ఇంకొక గ్రౌండ్ ఉంది, మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మీద డిస్క్వాలిఫికేషన్ చేసేటువంటి ప్రొవిజన్ కూడా ఉంది. ఇది 101 హౌస్ లోకి రాకుండా ఇప్పుడు ఇది అంతే కదా. ఇప్పుడు మీకేంటంటే ఇవాళ మీకు ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఆ విధంగా లేనప్పుడు యూ హ్యావ్ టు ఇంపోజ్ ద రూల్స్ అండి. అంటే మీకు అది అసలు అసెంబ్లీ అనేది రూల్స్ కంటే కూడానండి ఎక్కువ ఏంటంటే సంప్రదాయాలు, మంచి సంప్రదాయాలని నెలకొల్పాలి. అటువంటి సంప్రదాయాలని వీళ్ళు ఎటువంటి సంప్రదాయాలని నెలకొల్పుతున్నారు వీళ్ళు? ఒక బ్యాడ్ ఇవి కదా కన్వెన్షన్స్ కదా. మీకేంటంటే గుడ్ కన్వెన్షన్సే రూల్స్ అవుతాయి. వీళ్ళు ఒక బ్యాడ్ కన్వెన్షన్ ఏంటి, హౌస్కి వచ్చారు, బయట కూర్చున్నారు, అటెండర్తో రిజిస్టర్ తెప్పించుకున్నారు, సంతకాలు చేశారు, వెళ్ళిపోయారు. అంటే దాన్ని వాళ్ళు ఏం ఇండికేషన్ ఇస్తున్నారు ప్రజలకి? కాబట్టి దీన్ని మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది వీళ్ళ మీద. ఎందుకంటే సభలోకి వచ్చారు లేదో మీకు ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళ సీట్లో డిజిగ్నేటెడ్ సీట్లో వచ్చి కూర్చున్నారా లేదా అనేది కూడా ఎగ్జామిన్ చేయొచ్చు. అది ఎందుకు ఇదంతా ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే, వాళ్ళు ఒక ఆదర్శంగా ఉండాల్సినటువంటి వాళ్ళు ప్రజల సొమ్ముతో అవన్నీ అంటే వాళ్ళకు ఉండేటువంటి ప్రివిలేజెస్ అన్ని పొందుతున్న వాళ్ళు కనీసం వచ్చి ఒక గంట అరగంట అసలు కూర్చుని ఓపిక లేనప్పుడు మీకు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది? కాబట్టి వాళ్ళ మీద నన్ను అడిగితే మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంపోజ్ చేయాలి. కూడా కాదు, వాళ్ళ మీద ఇంపోజ్ చేయాలి. ఎవరైతే దొంగ సంతకాలు పెట్టారో వాళ్ళ మీద చేయాలి. అది చేస్తే ఏమవుతుందంటే అది ఒక గుడ్ ప్రెసిడెంట్ అవుతుంది. రేపొద్దున మిగతా వాళ్ళు ఆ రకంగా బిహేవ్ చేయరు. వాళ్ళు మిగతా ఎమ్మెల్యేలకు ఒక గుణపాఠం అవుతుంది ఫ్యూచర్లో. కాబట్టి దాని మీద కూడా గౌరవ స్పీకర్ గారు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇవాళ ఇప్పుడు చిన్న చిన్న వాటికి ఏదన్నా చిన్న తప్పులు చేసే ఆఫీసర్స్ మీద లేకపోతే ఉద్యోగస్తుల మీద చర్యలు తీసుకుంటున్నప్పుడు మరి ఇది కూడా పెద్ద నేరం కిందే వస్తుంది. అది మీరు లోపలికి వెళ్ళకుండా సంతకాలు పెట్టారు అని అంటే అది ఒక ఇదే కదా, ఇట్ అట్రాక్ట్స్ అఫెన్స్ కదా. అవును, డెఫినెట్గా దాని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. మన ఊరికే డిస్కస్ చేసి వదిలేయటం కాకుండా దీన్ని ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్లాలంటే గౌరవ స్పీకర్ గారు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ గారు కావచ్చు, కన్సర్న్ పర్సన్స్ ఇప్పుడు ఎందుకంటే అసెంబ్లీ మొత్తం స్పీకర్ గారి కంట్రోల్ అండి. మీకు గతంలో కూడా మీకు ఒకసారి ఆయన రామచంద్రారెడ్డి గారనే స్పీకర్, నారాయణరావు గారనే ఒక స్పీకర్ ఉండేవాడు. ఆయనైతే 29 రోజులు యూత్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి గొడవ చేస్తే వాళ్ళందరినీ జైలుకి పంపించాడు. ఇంకెవరు అది కోర్టులు కూడా ఏం చేయలేవు. స్పీకర్ ఈజ్ అల్టిమేట్ అథారిటీ విత్ ఇన్ ది ప్రెమిసెస్ ఆఫ్ ది అసెంబ్లీ. కాబట్టి దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇందాక నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన హ్యాపెన్ టు బి ఫ్రమ్ నెల్లూరు కాబట్టి మన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిది ఒక రికార్డు ఉంది. ఆయన ఒక్కరోజు కూడా లేకుండా చాలా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అటెండ్ అయిన రికార్డు ఇది. డొక్కా గారు చెప్తున్నారు ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. చాలా అద్భుతమైనటువంటి అది రికార్డు, ఆయన అప్రిషియేట్ చేయాలి. అది ఒక ఆయన ఆదర్శంగా అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటంటే ఎవరైనా ఒక సభ్యుడు సెషన్కి అటెండ్ అవ్వలేకపోతే స్పీకర్కి ఇన్ఫార్మ్ చేసి పర్మిషన్ తీసుకోవాలి. అది కూడా ఒక
రీజనబుల్ కాజ్, ఒక హెల్త్ particular reason బాగాలేకపోవడము, ఉండాలి. లేదా ఏదైనా దేశ పర్యటనకు వెళ్ళడము, సంథింగ్ ఏదో ఒక కారణం చెప్పి నేను ఇట్లా రాలేకపోతున్నానని స్పీకర్ కి గౌరవప్రదంగాను ప్లస్ యాజ్ పర్ రూల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు, తర్వాత నాకు ప్రతిపక్ష నాయకుడు పదవి లేదుగా, ఇవ్వట్లేదు కాబట్టి నేను రాను, అది కాదు, అది రీజనబుల్ రీజన్ కానే కాదు. సాకు మీరు అందాక చెప్పారు. సాకు అంతే, సాకులు నడవ కదా కోర్టుల దగ్గర. కోర్టు అంటే స్పీకర్ ఇస్ కోర్టే కదా. దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు, దాని మీద ఎందుకు వీళ్ళు ఒక రూలింగ్ లాగా పెట్టుకోవట్లేదు? అది కూడా ఎగ్జామిన్ చేయాలండి. ఇది ఇవన్నీ చర్చకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గతంలో ఏంటంటే ఇట్లాంటి ఎప్పుడు కొత్త అనుభవాలు కదా, అవును, వాటి మీద చర్చించాలి, అందరి సలహాలు చాలా అనుభవాలు నేర్పుతున్నాడు, వాటన్నింటినీ కొత్త పాఠాలుగా తీసుకోవాలి. కాబట్టి దీని మీద ఏంటంటే అందరి సలహాలు, ఇప్పుడు సభ్యుల సలహాలు సూచనలు కూడా తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలి ఏంటి అనే దాని మీద స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే సలహాలు తీసుకోవాలి. ఇలాంటి పబ్లిక్ ఫోరమ్స్ లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ డిబేట్స్. ఇవన్నీ ఏంటంటే ప్రజలు చూస్తూ ఉంటారు, చర్చించుకుంటా ఉంటారు. ముఖ్యంగా నియోజకవర్గాల ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే దే హావ్ బికమ్ ఆర్ఫన్స్ కదా, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? వెళ్ళి మా సమస్య ఉందండి, పలానా సమస్య ఉంది, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు రిప్రజెంట్ చేస్తారు? రైట్. డొక్క గారు, స్పీకర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, గౌరవప్రదమైన పర్మిషన్ తీసుకోకుండా, అది కూడా ఒక వ్యాలిడ్ రీజన్ వల్ల, నేను ఇప్పుడు చెప్పినట్టుగా హెల్త్ బాగాలేదు, లేదు ఇంకేదో కూతురు పెళ్లి, కొడుకు పెళ్లి, లేదా ఇంకో దేశం వెళ్ళడం, ఇట్లాంటి ఏదో సంథింగ్ ఉండడం వల్ల నేను ఈ సెషన్కి హాజరు కాలేకపోతున్నానని స్పీకర్కి ఇన్ఫార్మ్ చేయడం అనేది మినిమం కట్టసి. అది రూల్స్లో ఏముందో నాకు తెలియదు, మీరు చెప్పాలి. అది చేయకుండా, అది చేయట్లేదు. ఒకవేళ అలా చేశారనుకోవడానికి కూడా నాకు అపోజిషన్ లీడర్ రోల్ ఇవ్వలేదు కాబట్టి నేను రానడం అనేది రీజన్ కాదు, అదో ఫూలిష్ రీజన్ అది. కాబట్టి ఈ రెండింటిని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? కృష్ణ గారు, ఖచ్చితంగా సభ్యుడు హాజరు కాలేకపోయిన పరిస్థితుల్లో స్పీకర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ఉంది, కాన్స్టిట్యూషన్లో ఉంది, ప్రాక్టీస్లో ఉంది, రూల్స్లో ఉంది. అది ఏదో 1-2 రోజులు అంటే పర్వాలేదు, కానీ కాన్సిక్యూటివ్గా కొన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యేటైతే ఈ షుడ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది స్పీకర్. మోర్ ఎవర్ ఈ 11 మంది శాలరీస్ డ్రా చేస్తున్నారా లేదండి? అవును, నెల ప్రభుత్వం జీతాలు తీసుకుంటున్నారు కదా, ప్రజలు డబ్బు తీసుకుంటున్నారు కదా. ఆ తీసుకున్నప్పుడు దే ఆర్ రెస్పాన్సిబుల్, దే షుడ్ అటెండ్. ఎందుకు ఎలక్ట్ అయ్యారు, ఎందుకు శాలరీ తీసుకుంటున్నారు? అసెంబ్లీకి హాజరయ్యి వాళ్ళ ప్రజల సమస్యలు వినిపించడానికి వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు. వాళ్ళు ఆ డ్యూటీ వైలేట్ చేస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, సెటరేట్ ది థింగ్స్. ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్కి ఒక గొప్ప అవకాశం వచ్చింది భారతదేశంలో ఒక రూల్ సెట్ చేయడానికి. ఈ రాజ్యాంగ ప్రొవిజన్ని ఇంప్లిమెంట్ చేసి ఇలాగ ఆబ్సెంట్ అయ్యే వాళ్ళని, ఇట్లా దొంగతనంగా డబ్బులు తీసుకునే వాళ్ళని, ఇట్లా డ్యూటీలు ఎగ్గొట్టి డబ్బులు తీసుకునే వాళ్ళని, శాలరీస్ డ్రా చేసే వాళ్ళని సెటరేట్ చేయడానికి ఖచ్చితంగా రేపు డిబేట్ జరగాలి. దీంట్లో హౌస్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలి. ప్రజల డబ్బు అండి అది. ఎందుకు ఎలక్ట్ అయ్యావు నువ్వు? ఎంతమందికి అవకాశం ఉంటుందండి? రికవరీ కూడా చేయాలి, రికవరీ చేయాలి, పెన్షన్లు కూడా ఇవ్వకూడదు, పెన్షన్లు ఇవ్వకుండా తీసుకురావాలి. ఫ్యూచర్ కంటెస్ట్ కనీసం ఒక ఎలక్షన్ బార్ చేయాలి, వాళ్ళని 1-2 ఎలక్షన్కి డిబార్ చేయాలి. ఎగ్జామ్ డిబార్ చేసినట్టుగా, రెండు ఎగ్జామ్స్ డిబార్ చేసినట్టుగా వీళ్ళని 2 అసెంబ్లీలకు డిబార్ చేయాలా? రూల్ సభ క్రియేట్ చేయొచ్చు. రూల్ అవును, సభ నియమాలను సవరించవచ్చు కదా, కాబట్టి కొత్త నియమాలు తయారు చేయొచ్చు కదా. అందువల్ల మీ డిబేట్ ద్వారా నా అప్పీల్ ఏంటంటే స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి ఒక గ్రేటెస్ట్ చరిత్రాత్మకమైన అవకాశం వచ్చింది మీకు. భవిష్యత్తులో ఈ వైసీపీ, జగన్మోహన్ రెడ్డి లాంటి ఎడమెంట్ ఫెలోస్, ఈ అడ్డందిరిగే మనుషులు, ఈ రాజ్యాంగానికి గౌరవం లేని మనుషులు, చట్టానికి, రూల్ ఆఫ్ లాకి గౌరవం ఇచ్చలేని మనుషులు ఎలక్ట్ కాకుండా ఇలా దొంగతనంగా డబ్బులు శాలరీ డ్రా చేసేవాళ్ళు, ఆబ్సెంట్ అయ్యేవాళ్ళు రాకుండా డీబార్ చేస్తూ ఒక కొత్త నిర్ణయం తీసుకొని దేశానికి ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను నేను.
ఏంటంటే సభ అంటే ఎంత ఎంత అదృష్టం అంటే ఒక అసెంబ్లీ సభ్యుడు ఎలక్ట్ కావటం అంటే ఎన్ని జన్మల అదృష్టం అని నాకు అర్థం కాదు. ఎంతమంది పోటీ పెడితే మనం ఎలక్ట్ చేసుకుంటారు ప్రజలు, ఎంతమంది కోరుకుంటుందో అసెంబ్లీకి వెళ్ళాలని. నీకు అవకాశం ఇస్తే నువ్వు ఆబ్సెంట్ అవుతావా, నువ్వు ప్రజల సమస్యలను ప్రస్తావించవా, నువ్వు వ్యక్తిగతంగా ఫీల్ అవుతావా, నాకు ఇస్తారా లేదంటావా, నేనంటావా? ఏంది నీ అహంకారం నాకు అర్థం కాదు. ఏ నీకు రాజ్యాంగం ఏమనుకుంటున్నావు, నువ్వు ఈ వ్యవస్థలను ఏమనుకుంటున్నావు, ప్రజాస్వామ్య ఇన్స్టిట్యూషన్ని? నాకు సభా ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను నాకు అంటే ఏంటి నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు ప్రజాస్వామ్యాన్ని. కనుక దిస్ ఈజ్ గ్రేట్ ఆపర్చునిటీ మన స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్కి వెంటనే రేపు సభలో చర్చించి దీని మీద నోటీస్ ఇచ్చి డిబార్ చేయాలి వాళ్ళని. అంతే, స్పెషల్ డిబేట్ ఒక్క సెషన్ కాదు, రాబోయే 2 అసెంబ్లీలకి వాళ్ళు డిబార్ చేయాలి. దీని మీద ఒక ప్రజాస్వామ్యానికి ఏం గౌరవం ఉంటుందండి? ప్రత్యేకమైన షార్ట్ డిస్కషన్ లేకపోతే ఇంకో ఫామ్ లోనో ఒక చర్చ జరగాలి. మాకు డబ్బులు ఉన్నాయి, మేము 20 కోట్లు పెడితే 50 కోట్లు పెడితే గెలుస్తాము, మా ఇష్టం చేస్తామంటే ఎట్లయినా నాకు అర్థం కాదు. డబ్బులుంటే గెలిస్తే నీకు ఇష్టమేనా? చర్య తీసుకోవాలి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి అహంకారిని అంచపోతే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదండి. ప్రజాస్వామ్యానికి గౌరవం ఉండదు, సభకు గౌరవం ఉండదు. ఒకరైపోయింది అసెంబ్లీ, ఇది సెట్ చేయాలి. ఇది రైట్. నారాయణ రెడ్డి గారు, ఒకటి వీళ్ళు అనర్హులు అవుతారు అనే దాని మీద ఒక చర్చ. దానికంటే ముందు స్పీకర్ గారికి కనీస సమాచారం కూడా లేకుండా గైర్హాజరవ్వడం సెషన్ మొత్తం. ఇప్పటికి ఇది 3వ సెషన్, రాబోయేది 3వ సెషన్. గెలిచిన తర్వాత వచ్చారు, గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి వచ్చారు, అంటే మళ్ళీ రాలేదు. అదొకటి. ఏదైనా సరే ఐదో సెషన్, వరుసగా ఐదో సెషన్ అంటే ఈ పార్టీకి 60 రోజులు ఎప్పుడో క్రాస్ అయిపోయింది. అయినా వీళ్ళ ఇది కాలేదంటే ఒకటి దొంగ సంతకాలే. అది స్పీకర్ గారే చెప్పారు, హౌస్ లోనే చెప్పారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కనీస గౌరవ మర్యాదలు, సభా సాంప్రదాయాలు పాటించకుండా, నియమాలు పాటించకుండా, స్పీకర్కి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా గైర్హాజరు అయినందుకు వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు? 2వది. 3వది, ఇప్పుడు డొక్కా గారు అన్నట్టుగా వీళ్ళని ఎందుకు డిబార్ చేయకూడదు? 4వది, నేను అడుగుతున్నా, లేమ్యాన్గా అడుగుతున్నా, వీళ్ళు ఇప్పటి వరకు డ్రా చేసిన సాలరీస్ కానీ, పర్క్స్ కానీ, వీళ్ళకి ఇచ్చినవన్నీ ఖర్చులు కానీ, మొత్తం సెక్యూరిటీ గనిమేల జీతాలతో సహా మొత్తం ఎందుకు రికవరీ చేయకూడదు వీళ్ళ దగ్గర నుంచి? అసెంబ్లీ ఎందుకు రికవరీ చేయకూడదు స్పీకర్ గారు? 3వది, వీళ్ళు ఎమ్మెల్యేస్గా అయ్యారు కాబట్టి వీళ్ళకి ఫ్యూచర్లో పెన్షన్ వస్తుంది, ప్రజాప్రతినిధికి వచ్చే పెన్షన్. అది వీళ్ళు దానికి అర్హులు కారు అని అది కూడా ఎందుకు ఒక రూల్ పాస్ చేయకూడదు? ఇన్ని రకాల చర్యలకు అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ డిస్క్వాలిఫికేషన్. ఎందుకు చేయకూడదు? ఇదంతా జరగాలంటే ఒక పూట చర్చ జరగాలి. చర్చ జరగాలంటే వీళ్ళు ఈ సెషన్కి రాకూడదు, రాకపోతే డిస్క్వాలిఫై అవుతారు. నారాయణ రెడ్డి గారు చెప్పండి. సార్, ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు మనం ఆలోచించేది కరెక్ట్ ప్రక్రియ. ఈరోజు చర్చ కూడా చాలా గొప్పగా కరెక్ట్ అయినటువంటి సమయంలో, ఎందుకంటే రేపు రాబోయే సెషన్స్లో వీళ్ళు వస్తారా లేదా అన్నది కూడా తెలియాలి కాబట్టి, ప్రజలకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి కాబట్టి మీరు మంచి డిబేట్ పెట్టారు. ఇది డిబేట్లో కూడా మనకు కావాల్సినటువంటి విషయాలు అన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఇంకా కూడా పాతదే పాసిందే పాడిందే, మాకు సామెత ఒకటి ఉంది నెల్లూరు జిల్లాలో, పాడిందే పాడరా పాసిపడ్ల దాసరే అని. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తావా, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తావా? చిన్న విజ్ఞప్తి నారాయణ రెడ్డి గారు, ఆ రోజు నారాయణ రెడ్డి గారు చిన్న విజ్ఞప్తి, అది కొంచెం ఏమనుకోకుండా అది కొంచెం విత్డ్రా చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు దాసరి అనేది అది ఒక సామాజిక వర్గానికి సామెత చెప్పాను కాదండి. మీరు అది సామెతే, పాత రోజుల్లో అది సామెత. ఈ మధ్య కాలంలో కొన్ని అవి ఆ సామాజిక వర్గాల వాళ్ళు చిన్న చిన్న కులాలు కదా, అవి వాళ్ళు కొంచెం అఫెండ్ అవుతున్నారు. అఫెండ్ అయ్యి తప్పైతే నేను వాళ్ళు తప్పని వినిపిస్తే తప్పకుండా నేను విత్డ్రా చేసుకుంటాను. మా దగ్గర సంస్కారం కూడా ఉంది. తప్పకుండా ఎవరిని కూడా బాధ పెట్టాలనేటువంటి మనస్తత్వం మీరు కూడా కావాలని అనలేదు, సామెతనే చెప్పారు నాకు తెలుసు. కానీ వాళ్ళు అఫెండ్ అవ్వకుండా ఉంటారని నేను మీతో రిక్వెస్ట్ చేశాను. మీరు విత్డ్రా చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ. ఓకే సార్.
ఇప్పుడు ఆయన మనకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారండి? నేను నీ దగ్గర నుంచి 5 మందిని తీసేస్తాను, ఇక ప్రతిపక్ష హోదా పోతుంది అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజున ఆయనకున్నటువంటి 11 మందితో నాకు ప్రతిపక్ష హోదా అని చెప్పి అడుగుతున్నాడు అంటే ఏమన్నా సోద్యమేనా ఇది? న్యాయమేనా ఇది? అంటే ఆయనకైతే ఒక న్యాయం, ఇంకొకరికైతే ఇంకో న్యాయం కాదు. అది ఏమన్నా పద్ధతేనా ఇది? ఇలాంటి అబద్ధాలు చెప్పేటువంటి మాటలు, మొన్న చెప్పిన మాటలు ఈరోజు చెప్పడు, నిన్న చెప్పిన మాటలు ఈరోజు చెప్పడు. అంటే ఒక పక్కేమో మడిమ తిప్పడు, ఇవన్నీ మాట్లాడతారు. మరి ఇవన్నిటికీ కూడా మరి ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కదా. మరి ఎందుకు చెప్పాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నేను 5 మందిని తీసేస్తాను, ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పి మాట్లాడాడే? మరి నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అని చెప్పి నీకు తెలుసు కదా. తక్కువ నెంబర్ ఉంటే అంటే నీకు 11 మంది ఉంటే నీకు ప్రతిపక్ష హోదా ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా ఇవ్వాలి, ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి అన్నటువంటి విషయం కూడా నీకు తెలుసు కదా. తెలిసి కూడా కావాలని డాట్ చేయడం, అంటే బ్లాక్మెయిల్ చేయడం, అంటే నాకు ఇస్తే కానీ నేను వస్తాను, లేకపోతే ఈయనంటే ఎంత అహంకారం అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో అహంకారం పనికిరాదు. ఏ అహంకారాన్ని కూడా, అహంకారం ఉంటే అతన్ని నియంత అంటారు. రాజకీయవేత్త ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్, చిన్నవాడి కాడి నుంచి పెద్దవాడి వరద కాక మనం మాట్లాడాలి. ప్రతి వాళ్ళతో కూడా మనం సంస్కారవంతమైనటువంటి మాటలు మాట్లాడాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. న్యాయపరమైనటువంటి కోరికలు ఉంటే దాన్ని గవర్నమెంట్ దృష్టికి పట్టుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ చేయాల్సినటువంటి మాటలు ఉండేటువంటి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే వీటిని అన్నింటినీ వదిలేసి నాకు ప్రత్యేక హోదా ఇస్తే నేను వస్తాను, నాకు ప్రత్యేక హోదా ఇస్తే నేను వస్తాను, నాకు ప్రత్యేక నాకు ఆ యొక్క ప్రతిపక్ష నేతగా నాకు గుర్తిస్తే నేను వస్తాను అని చెప్పని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అండి? ఇది చాలా తప్పు. ఇది ఇప్పటికైనా కూడా సరే నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చున్నాయి లోపల, ఇప్పటికి కూడాను మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బయోమెట్రిక్ ఇది పెట్టాలంటున్నారు, బయోమెట్రిక్ అటెండెన్స్, బయోమెట్రిక్ ఆన్ ఫేస్. మీ ఆఫీస్ లో కూడా పెట్టున్నారు, నేను చూసాను. ఫేస్ ఐడి ఉంది. ఆ ఫేస్ ఐడి పెట్టి లోపలికి వచ్చి తప్పకుండా ఫేస్ ఐడి చూపించి వాళ్ళ స్థానంలో కూర్చుని మినిమం 1 గంట సేపు కూర్చుని కావాల్సింది చర్చించి వాళ్ళకి కావాల్సింది అడగడమో, లేదా ఎక్కడైనా విమర్శ చేయాలంటే విమర్శ చేయడమో చేసి వెళ్ళాలి. కానీ మరి ఊరికనే కూర్చొని జీతభత్యాలు తీసుకుంటాం, మేము ఏదైనా చేసినా కూడా నడుస్తుంది అని చెప్పని మాట్లాడడం చాలా తప్పు. మీరు అన్నట్టు ఆ జీతభత్యాలు తీసుకునేటప్పుడు అది కూడా ప్రభుత్వ సొమ్మే కదా, జనాలు కట్టినటువంటి పన్నే కదా, మరి వాళ్ళకి జవాబుదారీతనం అనేది ఉంది కదా. మరి వాటినన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి అందరూ కూడా చాలా సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు కొంతమంది దాంట్లో. వాళ్ళందరూ కూడా మరి ఈ విషయాన్ని ఎందుకు గమనించడం లేదో, మరి వాళ్ళ నాయకుడు చెప్పాడు కదా అని చెప్పని సభకు రాకుండా పోతా ఉన్నారు. ఈ విధంగా రాకుండా పోతే ప్రజలు కూడా మర్చిపోతారు వాళ్ళు ఎమ్మెల్యేలు అన్న సంగతి. ఇప్పటికే మర్చిపోయారు. వాళ్ళకి అక్కడ నీళ్లు కావాల్సి వచ్చినా సరే, లేకపోతే ఏం కావాల్సి వచ్చినా కూడా సరే అడిగేదానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది వెంకటకృష్ణ గారు. కాబట్టి తప్పకుండా స్పీకర్ గారు ఈ విషయం పైన సరైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే డిస్క్రిప్షన్ ఆఫ్ పవర్ అనేది అతని చేతిలో ఉంది. తప్పకుండా ఆయన తీసుకోవాల్సినటువంటి ఏదైతే ఇప్పుడు లాయర్ గారు చెప్పారో 194 కావచ్చు, దాన్ని తీసుకుంటే ఆటోమేటిక్లీ డీమిట్ టు డిస్క్వాలిఫై. మరి ఇలాంటివన్నీ కూడా చేయాల్సినటువంటి పద్ధతి ఉంది. భవిష్యత్ తరానికి కూడా ఒక బాధ్యత, ఈ ప్రజాస్వామ్యమైనటువంటి తీరు ఏ విధంగా ఉండాలి, ప్రజాస్వామ్యంలో నేను కూడా ఇవాళ వాళ్ళేదో అసెంబ్లీకి రాకుండా పోవాలి, డిస్క్వాలిఫై అయిపోవాలి అనే కాదు, కానీ అట్లా ఉంది. అంటే కత్తి వేలాడుతోంది కాబట్టి రావాలి, అసెంబ్లీకి రావాలి, ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేలకు వచ్చి ప్రజల గురించి మాట్లాడాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో కనీసం కొన్ని విషయాలు వాస్తవాలు ఇలా ఉంటాయని తెలుసుకునేనా వాళ్ళ ఆలోచన మార్చుకునే హౌస్ జరగాలి. పార్లమెంట్ లో కూడా దీనికి ప్రొవిజన్ పార్లమెంటే చేయాలి. సో ఇటువంటి చర్చ జరగాలి. అక్కడ కూడా వీళ్ళు కూడా రియలైజ్ అవుతారు, లేకపోతే ఆలోచిస్తారు, సభకు వెళ్లాలని ఆలోచన చేస్తారు సానుకూలంగా అనే ఉద్దేశంతో ఈ డిబేట్ చూద్దాం. అయినా రియలైజ్ అవ్వకుండా మొండిగా అలాగే ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానూన్ కా హాత్ బహుత్ లంబా రహతా హై.